సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, అష్టమ రాహువు, అలాగే వ్యయస్థానస్థిత రవిగ్రహం తాలూకు సంచారము కొంత ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు, వృధా సంచరణం భయం అన్నారు. అంటే మానసికమైనటువంటి భయము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి ఈ వారంలో ఎక్కువ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీ కంటికి కనిపించేటువంటివన్నీ కూడా కొంత విషపూరితమైనటువంటి జంతువులు అయి ఉంటాయి. ఏదో గాల్లో తిరుగుతూ ఉన్నది మీ దగ్గరే తిరుగుతూ ఉంటుంది, లేదా ఏదైనా పాకుతూ వెళ్ళేటువంటివి, లేకపోతే ఏదైనా విషపూరితమైనటువంటివి మీ కంటపడుతూ ఉంటాయి. ఓ తేలో జెర్రో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి భయం ఏర్పడుతుంది వాటిని చూస్తే. తప్పితే వాటి వల్ల మీకు ప్రమాదం అని కాదు, కానీ అవి కనబడతాయి. అలాగే నిద్రలో ఉన్నప్పుడు కొంత పీడకలలు వస్తూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడొచ్చు. అంటే మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఈ వారంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రాజకోపో యశోహాని అన్నారు. లేనిపోని నిందారోపణలు మీ మీద ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ గురించి కాకుండా ఇతరుల గురించి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఏ పని చేసినా అది 2 సార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఒక వస్తువు మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ దానికోసం ఇంటికి వెళితే తీరా మన చేతిలో ఉన్నది ఏదో అక్కడ వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని చేయవలసి వస్తే 2 సార్లు చేయవలసి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. ఈ వారాంతానికి పరిస్థితులు కొద్దిగా చక్కబడతాయి. అంటే శనివారము శుక్రవారం నాటికి గ్రహస్థితి కొంత మెరుగవుతూ ఉంటుంది. అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఓవర్ టైం డ్యూటీ చేయవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా శ్రమ చేస్తారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. కానీ మానసిక శ్రమ, శారీరక శ్రమ ఈ వారం ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.